పల్లీలు ఫ్రెండ్స్, చింతపండు, పచ్చిమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయి, 2 టమోటాలు తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. పల్లీ చట్నీ బాగుంటుంది ఫ్రెండ్స్, దోశలోకైతే చాలా బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఫ్రెండ్స్. కోపు గిన్నెలు కొంచెం ఆయిల్ వేసుకొని కోపు వేసుకుందాం ఫ్రెండ్స్. కోపు కంప్లీట్ అయిపోయింది. దాంట్లో కొంచెం పసుపు వేసుకుందాం, కలర్ బాగుంటుంది. కొంచెం చిటికడంత పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. కంప్లీట్ తాలింపు వేసేసుకుందాం ఫ్రెండ్స్. మిక్సీ కొట్టుకున్నాం కదా చట్నీ, తాలింపు అయిపోయింది ఫ్రెండ్స్. దోశ విధానం ఫ్రెండ్స్. 2 కప్పులు సగ్గుబియ్యంకి 2 కప్పులు రైస్, 1 స్పూన్ మెంతులు, 1 కప్పు పెరుగు ఫ్రెండ్స్. ఇవి 3 కలిపేసి మిక్సీ కొట్టుకుందాం. దోశ బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. సింపుల్గా ఉంటుంది. అప్పటికైనా దోశ ఎప్పుడైనా పిండి లేకుండా ఉంటే 2 అవర్స్ నానితే సరిపోతుంది ఫ్రెండ్స్. 2 అవర్స్ పెట్టుకొని మనం ఎప్పుడైనా టిఫిన్ పిండి ఎప్పుడైనా లేకుండా ఉంటే అప్పటికప్పుడు వేసుకుంటే చాలా బాగా వస్తుంది. 3 మిక్సింగ్ చేసేసుకొని మిక్సీ వేసేసుకుందాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దాంట్లో కొంచెం పంచదార వేసుకుందాం ఫ్రెండ్స్, ఆ స్పూన్. ఎందుకంటే అవి కొంచెం రెడ్గా వస్తుంది దోశ. లేదంటే అటుకులు ఉంటే అటుకులు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను అటుకులు వేయలేదు. కొంచెం సాల్ట్ వేసుకొని దోశ వేసుకుందాం ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ కామెంట్స్ ఇవ్వడం ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా ఫ్రెండ్స్? చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. దోశ అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి అయితే నాకు కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్.